మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటి 3 రోజులు అవుతున్నప్పటికీ దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాసేపు వర్షం, మరి కాసేపు ఎండ, చిరుజల్లులు కురుస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ తీరం దాటి 3 రోజులు అవుతున్నప్పటికీ దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో అనూహ్య మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. కాసేపు వర్షం, మరి కాసేపు ఎండ, చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, నెల్లూరులో వర్షపాతం అంటే ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ బ్రాహ్మణి, ఫెంగల్ తుఫాను తీరం దాటి సుమారు 60 గంటల పైన గడుస్తున్నా కూడా దాని ప్రభావం అయితే ఇంకా పూర్తిగా తొలగిపోలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. కాసేపు ఎండ కాసినట్టే ఉంటుంది, పొడి వాతావరణంగా ఉంటుంది. మరి కాసేపట్లోనే మబ్బులు కమ్ముకుంటున్నాయి. అలాగే వర్షపాతం కూడా నమోదవుతుంది. వర్షం కూడా ఒక మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం కూడా పడుతుంది. అనుకోని ఈ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలైతే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత 60 గంటల తర్వాత కూడా తీరం దాటిన తర్వాత కూడా దీని ప్రభావంతో ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గూడూరు సమీపంలోని పంబలేరు కావచ్చు, అలాగే సువర్ణముఖి నది కావచ్చు, అలాగే అనేక నదులు కూడా విపరీతంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాసేపటి క్రితమే గూడూరు నియోజకవర్గానికి సంబంధించి చిట్టమూరు మండలంలో తాగిడి గ్రామం అనే సమీపంలో వరద నీటిలో 2 యువకులు కొట్టుకుపోయారు. వీరు కొత్తగుంట గ్రామం నుండి మల్లాం గ్రామం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రహదారిపై ఉధృతంగా నీరైతే ప్రవహిస్తుంది. అనేక మంది కూడా వారిని వారించినా కూడా వారు రోడ్డు దాటుకోవచ్చు అనే క్రమంలోనే వీళ్ళు ఆ రోడ్డు మీద వెళ్ళడం. ఇదే క్రమంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వీళ్ళు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళ ఇద్దరు కూడా ఒక చికెన్ షాప్ లో పనిచేసే పిల్లలు కూడా మధు, షారుఖ్ అనే పిల్లలుగా గుర్తించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలతో కూడా ఇక్కడికి పోలీసు అధికారులు కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బంది కావచ్చు చేరుకుని వారిని వెతికేందుకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సో ప్రాణ నష్టం కూడా ఇప్పటికే వారు వరద ఉధృతిలో కొట్టుకుపోయింది కాబట్టి ప్రాణ నష్టం కూడా జరిగి ఉంటుందని చెప్పి ఒక అంచనాకు వచ్చారు. ఇటు సువర్ణముఖి నది వాకాడు సమీపంలో మొత్తం మీద 8 గేట్లు ఎత్తివేసి 16,000 క్యూసెక్కులను కూడా దిగువ ప్రాంతాలకి వదులుతున్నారు. ఈ క్రమంలో కూడా సుమారుగా గూడూరు నియోజకవర్గంలో 35 గ్రామాలకు రాకపోకలైతే ప్రస్తుతం ఆగిపోయిన పరిస్థితి. అలాగే సూళ్లూరుపేట కావచ్చు, నాయుడుపేట కావచ్చు ఈ వరద ఉధృతికి ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల కింద ఉన్నాయి. అలాగే నెల్లూరు రూరల్ ప్రాంతంలో కావచ్చు, విడవలూరు, కొడవలూరు, కోవూరు ఈ నియోజకవర్గాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఫెంగల్ తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఉండడానికి కూడా వాతావరణ ఒక అంచనాకు వచ్చింది. ప్రధాన కారణం ఈ ఫెంగల్ తుఫాన్ అనేది చాలా నిదానంగా కదులుతున్నందువల్లనే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని, సముద్రం మీద ఉన్నప్పుడు కూడా అది చాలా నిదానం కదిలిందని, ఉపరితలం మీదకు వచ్చిన తర్వాత కూడా ఆ ద్రోణి అనేది చాలా నిదానంగా కదులుతుందని, వాస్తవానికి తుఫాను ఏర్పడే ముందుగా ద్రోణి ఏర్పడుతుంది. తర్వాత ఇది వాయుగుండం, తీవ్ర వాయుగుండం, అలాగే తుఫానుగా మారే క్రమంలోనే ఇదే క్రమంలో బలహీనం పడిన తర్వాత కూడా తుఫాను తీవ్ర వాయుగుండం అయింది. తీవ్ర వాయుగుండం మళ్ళీ వాయుగుండంగా మారి తర్వాత అల్పపీడనం, అలా ద్రోణి ఈ విధంగా కూడా ఏదైతే ముందు పెరుగుతూ పోతుందో అదే విధంగా కూడా ఇటు తగ్గుతూ వస్తుంది. దాని ప్రభావం బలహీన పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే ఈ ఫెంగల్ తుఫాను బలహీన పడిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇంకొక 24 గంటల పాటు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాస్తవానికి వాతావరణ శాఖ గత వారం రోజుల క్రితమే డిసెంబర్ 3-4 తారీఖుల వరకు ఈ ఫెంగల్ తుఫాను యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పగలిగింది. ఎందుకంటే ఇప్పటికే శాటిలైట్స్ ప్రభావం వాతావరణం సంబంధించి అధ్యయనం చేస్తున్న శాటిలైట్ చాలా క్లియర్ కట్ గా ఏదైనా ఒక సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు కావచ్చు, ఇటువంటి వాతావరణ పరిస్థితులు అంచనా వేసేందుకు చాలా పక్కాగా ఐఎండి భారతదేశానికి సంబంధించి
వాతావరణ పరిశోధన సంస్థలు కూడా చాలా ఖచ్చితంగా అంచనా వేస్తున్నాయి. దీని ప్రభావం మరో 24 గంటల పాటు కొంత అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తం ఉండాలని చెప్పి అందరికీ ఆదేశాలు పాటించేశారు. మరీ ముఖ్యంగా ఎక్కడైతే వాగులు వంకలు ప్రవహిస్తున్నాయో అక్కడ ప్రజలు ఎక్కడ వాళ్ళ రోడ్లు దాటం కానీ లేదంటే ఆ వాగులు నడుస్తూ దాటం కానీ ఇటువంటి చేయొద్దని చెప్పి పోలీసు వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ కావచ్చు, నెల్లూరు జిల్లా ఎస్పీ కావచ్చు, వీరందరూ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బలగాలను మోహరించి ప్రజలు ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో నీరు దాటుకుని ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. రామిణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.